నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఇప్పుడు అందరు నవ్వుకునే ఒకటి వార్త. నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చిండ్రు. మద్యం అమ్మకాల అరాచకంపై మహిళలు తిరగబడ్డారు. మద్యం అమ్మకాల అరాచకం మహిళలు తిరగబడ్డారు. ఉమ్మడి బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూరు మహిళలు పోరాటానికి దిగారు. గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని అమిత 20,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మద్యం బెల్ట్ షాపులు టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మళ్ళీ అదే పేపర్లో అదే రాసిండు. అంటే ఏం జరుగుతారంటే మీరు చేస్తేనేమో ఒకటి, పక్కోళ్ళు చేస్తే ఒకటి. వాస్తవానికి నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రం మొత్తం జరగాలి. రాష్ట్రం మొత్తంలో జరిగి ఇది కంపల్సరిగా ఇది మంచి శుభ్రం. ఎందుకంటే ఈరోజు బీర్లు తాగాలంటే భయపడిన సందర్భం ఉన్నది. బడ్వేజర్ బీర్ 210 అంటే 250 రూపాయలు అయింది. అంటే ఒకటి 30% 40 రూపాయలు, ఒక్కొక్క బీర్ పైన 40 రూపాయలు పెరిగింది. మరి దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. భూమిలో నియంత్రణ ఆ ప్రభుత్వం అప్పుడు వద్దన్నది, వాటిని వ్యతిరేకిస్తామన్నది ఇప్పుడు వాటిని వాళ్ళకు లాభాలు వచ్చే విధంగా చేస్తారు. అంటే ఈ ప్రజల యొక్క హక్కులను కాలా రాస్తున్నారు. ప్రజలను వాస్తవానికి వికారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి జనం అనుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు పోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందేమో వాళ్ళకేమో ఏం పోయినా ఇబ్బంది లేదు, అన్ని చూసుకుంటాము, అన్ని విధాలుగా చేసుకుంటాం అని చెప్పేసి అన్న మీరు వాళ్ళ యొక్క ఆగడాలకు మేము ఒప్పుకోలేము, వాళ్ళకు మనం ఒత్తాసు పలికేది లేదని చెప్పేసి ఈ రోజు వాళ్ళ కంపెనీ రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క లాభాలు రావడం కోసం, ప్రభుత్వ నిధులు రావడం కోసమే చూసిరు తప్ప పేదోడు పొద్దాగా కూలీ పోయించినోడు ఏదో తాగుతా అంటాడు. మరి వానికి మరి ఎక్కడ చేసుకుంటాడు? వాళ్ళ భార్యకి ఏం పెట్టాలా, బిడ్డలకి ఇట్లా తాగుడు అలవాటు పడ్డాడు మారుతాడు. మళ్ళీ వాళ్ళ మీద అదనా భారం వేసిండు. దానిపైన దృష్టి చేయాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రజలు అడుగుతా ఉన్నారు. టీఆర్ నిజం నుంచి ప్రజలకు తెలియజేస్తుంది.